నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అల్లోరా. ఘనంగా కొనసాగుతున్న సాయి పారాయణం, ప్రవచనాలు, భక్తుల నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోలు ఇంద్రగడ్డ అన్నారు. ఆదివారం నిర్మల్పట్లోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్, రాజరాజేశ్వర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దసరా సందర్భంలోనే బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల వేళ తమకు ఓటు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అప్పటి నుండి చీరలు గోదాంలో భద్రపరచడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ ముగిసినందున తిరిగి చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ మొత్తం హేమలత తర్వాత లావణ్యమ్మ సవిత తర్వాత విజయాబాయి. రెండోసారి జరిగిన ఎన్నికలలో డిసెంబర్ 7వ తేదీన జరిగినటువంటి ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి 119 స్థానాలలో 88 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని
ఎంఐఎం పార్టీతో అలయన్స్లో 7 సీట్లు అంటే 95 సీట్లు గెలుచుకున్నటువంటి అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఆడబిడ్డల కొరకు మరి ఇవ్వడానికి తయారు చేయించి ఏదైతే దసరాకు ఒక రోజు మొదలు బతుకమ్మ ఉంటుందో ఆ బతుకమ్మ పండుగ నాడు కొత్త చీరలు కట్టుకొని ఆ బతుకమ్మను సద్దుల బతుకమ్మ పువ్వులు పేర్చి మనం చెరువులో కానీ నదులలో కానీ వదిలిపెడతాం. మళ్ళా అదే సంవత్సరం వరకు చల్లగా చూడు తల్లి అని చెప్పి మనం కోరుకుంటాం. ఆ బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వారు మేము ఎలక్షన్ అప్పుడు చెప్పాం. కాంగ్రెస్ పార్టీ వారు ఏం చెప్పారు, పోయి అక్కడ ఎలక్షన్ కమిషన్ దరఖాస్తు ఇచ్చి ఈ చీరలు ఆపండి, ఇప్పుడు ఈ బతుకమ్మకి ఇస్తే మరి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు పోతారని చెప్పి ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులలో పోయి మరి దాని చీరలు ఆపడం జరిగింది. ఎన్నో రకాలుగా వాళ్ళు ఒత్తిడి చేసినా కానీ ప్రజలందరూ కూడా దాన్ని గెలిపించినందుకు మరి మీ అందరూ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. 27-28 వేల చీరలు ఇక్కడ దివాళి వచ్చేది టౌన్లో అంత స్టాక్ అనేది రాలేదు, రావడం కొద్దిగా ఆలస్యమైంది. ఈ లోపల మనం పంచుదామంటే మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి, దాంతో కోడ్ వచ్చేసింది. ఈ కోడ్లప్పుడు చీరలు పంచొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారంగా దాన్ని పోస్ట్పోన్ చేసి మరి 30వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. మరి నిన్నటి నుంచి నిన్న సాయంత్రము అక్కడ ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మరి దాదాపు 10,000 చీరలు అక్కడ పంపిణీ చేయడం జరిగింది. 95 లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చినాం. 95 రంగులు కూడా ఉన్నాయి, 1 లక్షకు 1 రంగు. అంటే ఇది చూడండి, మన దగ్గర 6-7 కలర్లు పెట్టినాం, మీకు ఏ రంగు నచ్చుతుంది. అదేవిధంగా కొంతమంది చీరలు పెద్దవి కావాలంటారు, కోసి చీరలు అంటాము ఊళ్ళలో, అవి కూడా అడిగిన వాళ్ళకు వాటి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. డీలర్లందరూ కూడా ఇరండి, ఈ ఒక్క రోజు కాదు, మొత్తం 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఎవరైనా ఊరికి వెళ్ళినట్టు కూడా వచ్చాక కూడా ఆ చీరలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. మేము అన్ని తర్వాత లెక్క చూస్తాము. ఎవరికైనా రాకుంటే డైరెక్ట్గా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మరి కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా మీ అందరూ కూడా తెలియడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఒక పరువు ఆడతల్లుల యొక్క పరువు కాపాడడానికి మంచి చీరలు ధరించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కల్పించినటువంటి ఒక కార్యక్రమం మనందరం కూడా మరి నిర్మల్ పట్టణంలో 28,000 చీరలను మనం పంపిణీ చేస్తున్నామంటే మామూలు విషయం కాదు. వల్ల పద్మశాలులు ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు చిలక రమణ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం శాంతినగర్ భవనంలో నిర్మల్ పట్టణ పద్మశాలి యువజన సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలులు ఐక్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. ముఖ్యంగా యువత సేవాభావంతో మున్ముందు మంచి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక టీఎన్జిఓ సంఘ భవనంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నిర్మల్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు గంటత్ రమేష్ను వివేకానంద సేవా సమితి నిర్మల్ జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఆటో యూనియన్ అధ్యక్షుడు గంధర రమేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు వారానికి సంబంధించిన సరైన ధృవపత్రాలు వెంట ఉంచుకొని పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆటో డ్రైవర్లు సహకరించారన్నారు. రాష్ట్రం ప్రవేశపెడుతున్న పథకాలను నిర్మల్ ఎమ్మెల్యే అల్లందుకృష్ణ కృషితో ఆటో యూనియన్ సభ్యులందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ ప్రమోద్ చంద్రెడ్డి, నాయుడు మురళి, ప్రవీణ్, కిరణ్, శ్రీధర్, శశిరాజ్ వర్మ తదితరులు ఉన్నారు. వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో మరియు నిర్మల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రమోద్ రెడ్డి గారు కానీ, నాయుడు మురళి కానీ, ప్రవీణ్ గారు కానీ, అజిత్ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు నాకు సన్మానించడం జరిగింది. నిర్మల్లో రోడ్ ట్రాఫిక్ సమస్యలపైన అందరూ కొన్ని సూచనలు ఇచ్చారు. అవే కాకుండా విచ్చలవిడిగా ఆటోలు ఎక్కడంటే అక్కడ ఆపడం, కొన్ని 10 సంవత్సరాలు రెండని వాళ్ళు ఆటోలు నడిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయడం, అవన్నీ సమస్యలపైన మేమందరం చర్చించి ఆటో సమావేశాల్లో చర్చించి ప్రతి ఒక్క విషయాల్లో అల్లవేళలా నేను ఉండి సమస్యలపైన సమస్య తీస్తానని చెప్పి వీళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. అదే కాకుండా ఆటో అందరూ నిరుపేదలే, ఆటోలు నడిపించే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం కానీ ఏదన్నా ప్రభుత్వ తరఫున బీసీ లోన్లు కానీ, మైనార్టీ లోన్లు కానీ వాళ్ళకు
అన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రభుత్వ పరంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ నేను కూడా ఒక పార్టీ వ్యక్తిని కాబట్టి వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి వెళ్ళ అండగా ఉండి నేను వాళ్ళకు సమస్యలపైన పోరాడి తీస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. మన రమేష్ అన్న గారు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వారు ఈ మధ్యనే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి చాలా చురుగ్గా ఆ పార్టీలో వ్యవహరించడం జరిగింది. దానిలో భాగంగానే అన్నని ఆటో యూనియన్కి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. సో అన్నకు ఆ విషయంలో శుభాభినందనలు తెలియజేస్తూ మన సేవా సమితి మరియు జిల్లా సాధన సమితి తరఫున చిన్నగా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 18 years లోపున్న లైసెన్స్ లేని డ్రైవర్స్ విషయం అన్న కొంచెం ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే అది వారికి మేలు మనకి మేలు. అండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు అందులో పేపర్లు లేకపోవడం వల్ల, లైసెన్స్ లేకపోవడం వల్ల మనం కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నాం. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాం. ఏమవుతుంది, కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు మనం కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పు ఎవరిదైనా అనుకోకుండా కొన్నిసార్లు తప్పు లేకుండా కూడా యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో ఆ విషయంలో అన్న ఒక్కసారి అవి చూసుకుంటే నిజంగా అంటే యాక్సిడెంట్ కేసు అనేది మర్డర్ కేసు కాదు కదా, భయపడుతుంటారు అందరు వాళ్ళు. అమ్మో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో ఎట్లా తిట్టుకుంటారు. బట్ జస్ట్ కంప్లైంట్ ఇచ్చేస్తే అది మినిమల్ ఫైన్తో మినిమల్ పనిష్మెంట్తో అయిపోతుంది. జిల్లా సాధన కృషి చేసినట్టు మాతో పాటు నా తెలిసి నాకన్నా దాదాపు ఒక 7-8 సంవత్సరాల వయసులో పెద్ద అయినప్పటికీ ఇక్కడ నుంచి బాసర వరకు మాతో పాటు పాదయాత్ర వేయాలని నిర్ణయిస్తే తనే ముందుండి పాదయాత్ర కూడా చేసినటువంటి అలాంటి అన్నకు మన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్ష ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషకరం. ఆటో యూనియన్ ప్రెసిడెంట్కి కావడానికి అన్ని అర్హతలు వాస్తవానికి పూర్తిగా అన్నకి కంప్లీట్గా ఉన్నాయి వాస్తవానికి. ఎందుకు అంటే లోకల్లో ఉన్న ప్రజలతోని ప్లస్ ఇంకా మిగతా సంబంధించిన వర్గాలతోని అందరితో అమాయకమై మొత్తం సహజంగా ఉన్న వ్యక్తి ఆయన. చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ నిర్మల్ సాధన సమితి ఏర్పడ్డ కాడి నుంచి అన్నతో పరిచయం ఏర్పడింది. రోడ్ని ఏమైనా క్రాస్ చేయాలన్నా, యూటర్న్ చేసుకోవాలన్నా ఆటో వాళ్ళు అక్కడ నిలిపేస్తున్నారు చౌరస్తాలలో. నాట్ ఈవెన్ ఆటో, ఆర్టీసీ బస్సెస్ కానీ ఇంకా వేరే కూడా అక్కడ చౌరస్తాలో ఆపడం జరుగుతుంది. మనం అక్కడ నుంచి పార్క్ నుంచి అక్కడ నుంచి మూవ్ అవుట్ కావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏయో పనుల్లో ఉంటారు చాలా మంది, ఒక 2-3 minutes తేడాతోనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ కాకపోతే దానికంటే ఒక పార్కింగ్ స్థలం ఏర్పరచండి, కొంచెం ముందు కాపుకోమని చెప్పండి ఆటో వాళ్ళని. డిటిఓ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎంఏ ఫహీంను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ప్రశాంత్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పొందిన గాను ఆదివారం మదీనా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పూలమాల శాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ బిరల్లి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఫలీం సేవలను గుర్తించి ఈ అవార్డు లభించడంతో అభినందనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ మాజిద్, మొహమ్మద్ షబ్బీర్ అలీ, నజీర్, అబ్దుల్ ఖలీల్, షాహిద్, అత్తార్, ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. आज मदीना कॉलोनी में हमारे ड्यूटी ऑफिसर एम.ए. फ़हीम, सीनियर अकाउंटेंट एम.ए. फ़हीम साहब को 26 जनवरी के मौके पर कलेक्टर साहब के हाथों उनको जो अवार्ड मिला गया है उसकी जानिब से हमारे महले मदीना कॉलोनी एंड मदीना वेलफेयर कल्चर सोसाइटी की जानिब से आज उनकी धन्यवाद पेश की जा रही है। इस मौके पर यहाँ पर सब जमा हुए हैं और फ़हीम भाई हमेशा हर गरीबों के कामों में मसरूफ़ रहते हैं। अल्लाह उनको आज तरक्की से नवाजा और उनको अल्लाह में उनको तरक्की देना बोल के सबकी ख्वाहिश है हमारी। जो मैंने 26 जनवरी का जो अवार्ड लिया उसकी तरफ से मेरे को जो धन्यवाद पेश कर रहे हैं और ये मदीना वेलफेयर सोसाइटी हमारे जो महल्ले के जो जितने भी बड़े जो लोग हैं और सोसाइटी के जो आदमी हैं और जो गुलपोशी की है उन लोगों का सबका शुक्रिया अदा करता हूँ। జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రక్తదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఆపద సమయంలో రక్తదానం చేయడం వల్ల ఒక రోగి ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపద ఉన్న వారిని ప్రాణాలు నిలబెట్టాలని ఆకాంక్షించారు. పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఎస్సీ రుణాలను పంపిణీ చేయాలని ఎంఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్ర బందన్న కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం యువత ఎదురు చూస్తున్నారని తెలిపారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తొందరగా రుణాలు అందించాలని కోరారు. ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2019 సంవత్సరం నూతన క్యాలెండర్ను ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే అల్లోలి దగ్గర చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మధుకర్, గౌరవాధ్యక్షులు పి రాజేశ్వర్, సలహాదారులు ఏ రాజేశ్వర్, మైపాల్ ప్రభుదాస్, వసంత్ మారణతో పాటు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యనారాయణ పాల్గొన్నారు. విడుదల చేసుకున్నారు. మరి అదేవిధంగా ఏంటంటే తెలుసా, అంబేద్కర్ భవన్ విషయంలో గతంలో ఎన్నో పోరాటాలు చేయడం వల్ల ఎందరో హామీలు ఇచ్చారు. కానీ ఇందిరాకరణ్ రెడ్డి గారు హామీ ఇచ్చి నిలబెట్టుకుని ఇలా మినిస్టర్ గారు నిలబెట్టుకుని 2 కోట్ల భవనాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతున్నది ఏప్రిల్ 14 వరకు. మరి అదేవిధంగా అదనంగా ఒక ₹1 కోటి భవనాన్ని ₹1 కోటి దానికి అదనంగా డైనింగ్ కానీ, కంపౌండర్లు కానీ, మిగతా ఇంకా ఏసీ సంబంధించిన ఇవన్నీ ఐటమ్స్ కంప్లీట్ చేయడానికి జిల్లాలోనే అతిపెద్ద భవనము తెలంగాణలో కొత్త న్యూ మాడిఫైలో అలాంటి భవనం కట్టియడంలో ఆయనకైనా సాటి. ఎందుకంటే ఇందిరాకరణ్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇస్తాడో అది కంప్లీట్ పూర్తి చేస్తాడు. ఒక దళిత వర్గాలే కాకుండా అన్ని వర్గాల వారికి ఇలా కమ్యూనిటీలు ఇచ్చి దాదాపు 20 కోట్ల కమ్యూనిటీలు ఇచ్చి ఇలా ఆయనకైనా సాటి. తెలంగాణలో ముఖ్యంగా ఇందిరాకరణ్ రెడ్డి గారు గొప్పనైనటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క ఆలోచన విధానము బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఇలా రాబోయే ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి ఎంపీకి ఆయన కృషి ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆయన కృషి అయిందంటే మేము దళిత బడుగు బలహీన వర్గాల ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఆయన ఎంబడి ఉండి ఆయన ఆశయాలకు మేము పాటు పడతాం. ఖచ్చితంగా మేము ఇప్పుడు ఎస్సీ ఎంప్లాయీస్కి ఒకటి భవనం ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్స్ నిర్మల్లో ఏర్పాటు చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. ఎల్లవేళ మా సంఘం తరపు నుంచి మా ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మరి తర్వాత అంబేద్కర్ యువజన సంఘాలు కానీ మొన్న బాగా పనిచేసినాము. ఆయన గెలుపు కృషి చేసినాము. అదేవిధంగా ఆయన ఇంటుండి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియదు. నిర్మల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంఘం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సంవత్సర 2019 సంవత్సర క్యాలెండర్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత ఉద్యోగుల ఐక్యత సాధించడానికి మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి గౌరవ ఎమ్మెల్యే గారి మద్దతు మాకు అవసరం ఉంది. కాబట్టి రేపు ఏప్రిల్ 14 నాడు ఇనాగ్రేషన్ చేసుకుని పోయే ఈ 2 కోట్లతో శాంక్షన్ ఇచ్చినటువంటి అంబేద్కర్ భవనాన్ని మరింకా ₹1 కోటి అదనంగా వారు శాంక్షన్ ఇచ్చి ఈ డెవలప్మెంట్ కోసము భవనాన్ని ఇంకా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి మీరు సహకారం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం. మాకు అన్ని విధాలా ఎప్పుడు కూడా మేము అడిగింది ఎప్పుడు కూడా కాదనకుండా ఆయన సహకారం మాకు అందిస్తున్నారు. మొన్ననే మా ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ కొరకు కూడా సారు ₹5 లక్షల శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. కాబట్టి మేము ఏ సమస్య వచ్చినా కానీ సార్ ద్వారా మేము పరిష్కారం చేస్తాము. సార్కు మేము ఎప్పుడు కూడా ఎల్లవేళ అండదండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇదిలా ఉండగా ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభంగా ఉన్న నందిగుండం దుర్గ మాతాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఎమ్మెల్యే అల్లోజనగడ్డ ఆవిష్కరించారు. ఈ నెల 8 నుండి 10 వరకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సాయి పారాయణ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. గత 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ పారాయణం 7 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి వికాస్ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. అలాగే రాత్రి 10 గంటల సమయంలో బాబా ఆరాధనం సాయి వేషధారంతో భక్తుల నృత్యాలందరినీ నలింపజేశాయి. అనంతరం భక్తులకు అల్పారాధన చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి, ఆమెడ శ్రీధర్, నవయుగమూర్తి, జోగభూషణ్, శంకర్, జైపాల్ తదితరులున్నారు. పంచభూతములు స్వాధీనం తెలుపు 2 సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయం ముగించదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమైంది. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడింది. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకోలేరు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణునొచ్చింది. తుఫాను ఆపివేయుడని బాబాను వేడుకొనిది. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగింది. వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించుమని గర్జించారు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గింది. గాలి వీచుట మానింది. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశంలో కనిపించింది. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయారు. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధూనిలోని మంటలు అపరిమితముగా లేచింది. Yeah.
సోన్ మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులుగా గట్టు నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లూరు రమేష్, ఉపాధ్యక్షుల గుజ్జలవారి అశోక్, జాయింట్ సెక్రటరీగా సిరిప సురేందర్, ఆర్గనైజర్గా భూసం ఆంజనేయులు, గట్టు రాజేందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు లింగంపల్లి లక్ష్మీనారాయణ, పాండ్య మహేందర్, కత్తూరు శ్రీనివాస్, బచ్చు రవీందర్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అల్లోల. ఘనంగా కొనసాగుతున్న సాయి పారాయణం, ప్రవచనాలు, భక్తుల నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.